నమస్తే, వెల్కమ్ టు సినిమా. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది సినిమా. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్ కు బాగా అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ పంథా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాష్, విష్ణువర్ధన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్స్లు ఇచ్చాడు తల. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన విదా మయూర్చి హిట్ అయ్యుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మగిస్ తిరుమేనికి. కానీ బొమ్మ థియేటర్లలో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మగిజ్. ఇక రీసెంట్లీ రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కషన్ అంతా AK-64 పైన నడుస్తుంది. అజిత్ నెక్స్ట్ సినిమాను డీల్ చేసేది ఎవరన్న డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్ తో సినిమా చేయాలని వార్తలు వచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో బజ్ నడుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ AK-తో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తోంది. అజిత్ 64 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. హై వోల్టేజ్ మూవీగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీని తర్వాతే ధనుష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. AK-64 గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి. ఇవండి ఇవాల్టి సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.